హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ఫైనల్లీ సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్. నేను ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో చేసినాను. ఈ రోజు మనకు కంపల్సరీగా ఈ రోజు సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారని అన్నాను. అదే టైంకు మనకు 6 o'clock ఏదైతే 6-6:30 ఆ మధ్యలో మనకు సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ నేను చెప్పిన ఏదైతే మనకు 6-9 మధ్యలో రిలీజ్ చేస్తానని, దీని చెప్పిన విధంగానే మనకు జీడీఎస్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనది ఎప్పుడైనా కానీ జెన్యూన్ అప్డేట్ మాత్రమే ఇస్తాను ఈ ఛానల్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ఉండండి ఎప్పుడైనా కానీ. ఇక మనకు ఇక్కడ చూసుకుంటే మెయిన్ టాపిక్ వెళ్తే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ లో పోయి ఇండియా పోస్ట్ జీడీఎస్ అని క్లిక్ కొట్టినా కానీ పర్లేదు, లేకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అయినా కానీ మీకు అక్కడ పీడిఎఫ్స్ అనేది పెడతాను ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత. ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియా పోస్ట్ జీడీఎస్ online.gov.in వెబ్సైట్. ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి, న్యూ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 లిస్ట్ 2 ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్డ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అంటే లిస్ట్ 2 రిలీజ్ చేశారు అన్నమాట. ఇక కిందికి స్క్రోల్ అయితే మాత్రం లిస్ట్ అనేది ఇక్కడ ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నది కదా, దీని అయితే క్లిక్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. దీన్ని క్లిక్ చేసుడుతోనే మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించి లిస్ట్ చూసుకుంటే, ఇక్కడ చూసుకుంటే మీరు సప్లిమెంటరీ లిస్ట్ 2 అన్నది కదా, దీన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోండి అందరూ కూడా. డౌన్లోడ్ చేసుకున్న ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సెకండ్ లిస్ట్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మీరు చూసుకోవచ్చు, జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 2 అన్నమాట. చూసుకోవచ్చు లిస్ట్ 2. వీళ్ళకు సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 6/5/2025. అంటే మనకు దాదాపుగా ఒక 15 రోజులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే మే 6 తారీఖు వరకు మనకు లాస్ట్ డేట్ అన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఆ తర్వాత మళ్ళీ థర్డ్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ లో ఓవరాల్ గా బాగా మంది సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఓవరాల్ గా ఇక్కడ చూసుకుంటే మనకు నేను చెప్పిన విధంగానే మనకు 702 మంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. నేను మార్నింగ్ వీడియోలో చెప్పినాను ఆల్రెడీ 650 నుంచి 700 మంది సెలెక్ట్ అవుతారని చెప్పడం జరిగింది. 702 మంది ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో మనకు సెకండ్ లిస్ట్ లో సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. వీళ్ళకి సంబంధించిన ఆల్రెడీ మెసేజ్లు అయితే పంపించామని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. మీకు మెసేజ్ వచ్చినా రాకుండా కానీ మీకు ఈ లిస్ట్ అనేది చెక్ అయితే చేసుకోండి. ఇక కట్ ఆఫ్ విషయాన్ని చూసుకుంటే మాత్రం 100% అయితే ఉండడం అయితే జరిగింది. ఎక్కువ కాడ మనకు ఆంధ్రప్రదేశ్ లో 88% అక్కడ ఆ విధంగా ఉండడం జరిగింది. అదైనా కూడా పీడబ్ల్యూడి సంబంధించిన సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే తక్కువ కట్ ఆఫ్ ఉండడం అయితే జరిగింది. ఇక ఓవరాల్ గా కట్ ఆఫ్ చూసుకుంటే 100%, మొత్తం 100% ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ కాడ 99, 98 ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద 95 ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఇక వీళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు 6 తారీఖు అయితే కంప్లీట్ గా అప్పటి వరకు వెళ్ళాలన్నమాట. డాక్యుమెంట్స్ తీసుకుని అయితే వెళ్ళాలి. ఆ డాక్యుమెంట్స్ మీకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మెయిల్లో మీకు పంపిస్తారు. ఆ డాక్యుమెంట్స్ తీసుకొని అయితే వెళ్ళాలన్నమాట. ఇది సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లిస్ట్ చూసుకుంటే టోటల్ గా కట్ ఆఫ్ వచ్చేసి 100% అయితే ఉండడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ తెలంగాణ వాళ్ళది చూసుకుంటే కిందికి స్క్రోల్ చేసి ఉడతాను. మీకు ఇక్కడ తెలంగాణ సంబంధించి చూసుకుంటే ఇక్కడ తెలంగాణ సప్లిమెంటరీ లిస్ట్ 2 డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం మీకు ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 తెలంగాణ సర్కిల్ లిస్ట్ 2 అన్నమాట. వీళ్ళకి కూడా సేమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మే 6 తారీఖు 2025 ఇవ్వడం అయితే జరిగింది. అంటే దాదాపు ఒక 15 రోజులు అన్నమాట. తెలంగాణలో ఓవరాల్ గా 169 మంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. తెలంగాణలో చాలా తక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. అది కూడా మనకు చాలా చాలా తక్కువ. వీళ్ళకి కూడా మెసేజ్లు అనేది వెళ్ళడం అయితే జరిగింది ఈ రోజు ఇంతకు ముందే. ఇక చూసుకుంటే మాత్రం కట్ ఆఫ్ విషయం చూసుకుంటే మాత్రం ఏ మాత్రం కూడా తగ్గలేదన్నమాట. 98, 99, 100% ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే రావడం అయితే జరిగింది. అదైనా కూడా ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళే నాకు తెలిసిన వరకు అయితే. వీళ్ళంతా చూసుకుంటే మాత్రం ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. ఈ కట్ ఆఫ్ విషయం చూసుకుంటే మాత్రం ఓవరాల్ గా చూసుకుంటే 99, 100% ఉండడం జరిగింది. ఇక్కడ కొన్ని డివిజన్లు అయితే ఇందులో మనకు సెలెక్ట్ కాలేదన్నమాట. అంటే ఫిల్అప్ అయినా అయినాయన్నమాట. ఇక్కడ మనకు ఫిల్అప్ కానీ డివిజన్లు వచ్చేసి ఆదిలాబాద్ డివిజన్ ఒకటి ఉన్నది. ఇక నెక్స్ట్ తెలంగాణలో నెక్స్ట్ డివిజన్ వచ్చేసి హన్మకొండ హైదరాబాద్ సిటీ డివిజను అండ్ హైదరాబాద్ స్టార్టింగ్ డివిజను. ఇంకొకటి దీనికి సంబంధించి చూసుకుంటే హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజను, కరీంనగర్ డివిజను అండ్ దాంతో పాటు ఇంకా చూసుకుంటే మాత్రం ఖమ్మం డివిజను అండ్
ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే మాత్రం మహబూబ్ నగర్ డివిజను అండ్ మెదక్‌కు సంబంధించిన డివిజను. మెదక్‌లో మనకు 3, 6 మందైతే సెలెక్ట్ అవ్వడం జరిగింది. కట్ ఆఫ్ విషయం చూసుకుంటే మాత్రం 97, 96 ఈ విధంగా ఉండేది. నెక్స్ట్ నల్లగొండ డివిజను, నిజామాబాద్ డివిజను, ఇక నెక్స్ట్ పెద్దపల్లి డివిజను. పెద్దపల్లి డివిజన్ సంబంధించి చూసుకుంటే మాత్రం 95% అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనకు నెక్స్ట్ సంగారెడ్డి, ఆర్ఎంఎస్ సంబంధించిన సికింద్రాబాదు, సూర్యాపేట ఈ విధంగా వనపర్తి, వరంగల్ సంబంధించిన ఏదైతే సంబంధించి కట్ ఆఫ్ చూసుకుంటే మాత్రం 99-100 మధ్యలో అయితే ఉండడం అయితే జరిగింది. తెలంగాణ విషయాన్ని చూసుకుంటే మాత్రం. ఇక వేరే స్టేట్‌లకు సంబంధించి చూసుకున్నాం. నార్త్ ఈస్ట్ స్టేట్ డౌన్‌లోడ్ చేసి చూద్దాం. ఆల్రెడీ నాకు మెసేజ్‌లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఏదైతే మన సబ్‌స్క్రైబర్స్ ఇది ఒడిస్సా సంబంధించి ఇక నార్త్ ఈస్ట్ డౌన్‌లోడ్ అయితే చేద్దాం. చాలా మంది కూడా మన సబ్‌స్క్రైబర్స్ సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. అదర్ స్టేట్స్‌లలో గూడా మన స్టేట్‌లలో గూడా ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది సెలెక్ట్ అయ్యడం అయితే జరిగింది. ఇక జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 నార్త్ ఈస్ట్ సర్కిల్ లిస్ట్ 2 అన్నమాట. వీళ్ళకి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే సేమ్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసి చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. చెప్పినా కదా నేను ఆల్రెడీ ఎప్పుడో చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంటుందని. ఇక్కడ 95, 92, 93 ఈ విధంగా 78 అండ్ ఇక్కడ 93 ఇక్కడ 85, 84 ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. మీకు స్క్రీన్ మీద కనబడుతుంది అనుకుంటున్నా. ఇదంతా కూడా మన వాళ్ళు కూడా ఉంటారు. తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. 81, 79 ఇక్కడ చూసుకుంటే కట్ ఆఫ్. అండ్ ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఈ నార్త్ ఈస్ట్‌కి సంబంధించిన ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే చాలా మంది ఓవరాల్‌గా చూసుకుంటే మనకు 23 పేజీలు అయితే ఉండడం అయితే జరిగింది. అంటే మనకు 847 మంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. ఈ నార్త్ ఈస్ట్‌కి సంబంధించిన సర్కిల్ చూసుకుంటే. ఈ పీడీఎఫ్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. అండ్ సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి కట్ ఆఫ్ వచ్చేసి ఇదన్నమాట. అండ్ ఓవరాల్‌గా అయిపోయిందంటే చాలా మంది కూడా జాబ్స్ వచ్చినాయి. కొందరికి రాలేదు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచ్యులేషన్స్. ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే వెళ్ళండి కంపల్సరీగా. ఎందుకంటే మీకు మిస్ అయితే చేసుకోకండి వచ్చిన అవకాశాన్ని. అండ్ రాని వాళ్ళు పర్లేదు. మనకు నెక్స్ట్ మెరిట్ లిస్ట్ కూడా ఉంటది. థర్డ్ మెరిట్ లిస్ట్. అందులో మీకు జాబ్ వచ్చినా గాని, రాకున్నా గాని మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా ఫిఫ్త్ లిస్ట్ వరకు కూడా రిలీజ్ చేస్తారు. వెయిట్ చేయండి. మీకు మంచి మార్క్స్ ఉంటే ఫిఫ్త్ లిస్ట్ వరకు కూడా వెయిట్ అయితే చేయండి. అప్పటి వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ ఈ నోటిఫికేషన్‌లో మీకు జాబ్ రాలే అనుకున్న వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది మనకు జూన్‌లో గాని, జూలైలో గాని. అక్కడ మీరు ఏదైతే ఎక్కడ మీకు మార్కులు బట్టి మీరైతే స్టేట్‌కైతే అప్లై అయితే చేసుకోండి. తక్కువ మార్కులుంటే అదర్ స్టేట్‌లలో పెట్టుకోండి. ఎక్కువ మార్కులుంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుకుంటే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది సంబంధించిన ఏదైతే సెకండ్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ చెప్పడం అయితే జరిగింది. మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు సెలెక్ట్ కాని వాళ్ళకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని కూడా నేను మెసేజ్ అయితే మీకు నెక్స్ట్ లిస్ట్‌లో జాబ్ వస్తదా రాదా అనేది ప్రతి ఒక్కరు కూడా రిప్లై అయితే ఇస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. అండ్ చెప్పినా కదా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ ఓవరాల్‌గా అయిపోయిందంటే ఇంత పెద్ద వీడియో. జై హింద్ జై భారత్. థాంక్ యూ.